Hello friends, how are you all? Today we are going to discuss about one of the most important scoring and practical sections of your descriptive part. So before starting the class, మీ అందరికీ తెలిసిందే కదా మన ఆదిత్యస్ అకాడమీలోని బ్యాంకింగ్ కంప్లీట్ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. బేసిక్ నుంచి కూడా మనకి ప్రిలిమ్స్ లెవెల్లోని మెయిన్స్ లెవెల్లో రెండు కూడా మనకి కవర్ చేసామన్నమాట ఈ కోర్స్ లోని. సో ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంది స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్ అనేది మీరు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా బిగినర్స్ అయితే మాత్రం ఈ కోర్స్ చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది బేసిక్ నుంచి కూడా బేసిక్ లెవెల్ నుంచి కూడా మీకు హైయర్ లెవెల్ వరకు కూడా ఇందులో ప్రతిదీ కూడా టాపిక్ అనేది కవర్ చేసాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆదిత్యస్ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి విజయపదం కోర్స్ అని కనిపిస్తుంది బ్యాచ్ అనేది. సో అది మీరు పర్చేస్ చేసుకుని మీకు 3 months కంటే 3 months, 6 months 6 months, 9 months కంటే 9 months కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా పర్చేస్ తెలుసుకోవాలన్నా సరే నాకు వాట్సాప్ చేయండి. నెంబర్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది, నేను చెప్తాను. అలానే మీకు ఫుల్ కోర్స్ కాకుండా ఇండివిజువల్ కోర్స్ కావాలన్నా సరే, ఇంగ్లీష్ అయినా సరే, క్వాంట్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే మీకు యాప్ లో అయితే విజిబుల్ గా ఉంటుంది. సో మీకు ఓన్లీ ఇండివిజువల్ కోర్స్ కావాలనుకుంటే మాత్రం ఇండివిజువల్ కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎస్ లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ మేడం, హౌ ఆర్ యూ? చాలా రోజులు అయింది క్లాస్ అనేది. సో మెయిన్స్ అటెంప్ట్ చేస్తున్నారు కావాలా సండే, సో మంచిగా అటెంప్ట్ చేయండి. సో మనం ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది ముందుగా ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట మన ఈ కోర్స్ లోని డిస్క్రిప్టివ్ పార్ట్ సంబంధించి డిస్కస్ చేయడము. సో మనకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అనేది మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. బట్ ఈ బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఏ విధంగా చేయాలి, అటెంప్ట్ చేయాలో నేను ఈరోజు మీకు టిప్స్ అలానే ఎలాగా చేయాలి ఇవన్నీ కూడా పాయింట్స్ మరి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎండ్ లో కూడా నేను ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్స్ దేని మీద వస్తే ఎక్కువగా రిపీటెడ్ గా అడిగే టాపిక్స్ అనమాట అవి. సో అవి కూడా నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, సో క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇది క్వాంట్ కోర్స్ అనమాట. ఇది ఇండివిజువల్ కోర్స్, ఇంగ్లీష్ ఇండివిజువల్ కోర్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన యాప్ ఇన్స్టాల్ చేసుకుని మర్చిపోవద్దు. నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లింక్ కూడా మీరు లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్ అనేది. ఓకే, సో ఒకసారి నా వాయిస్ క్లియర్ గా ఉందా లక్ష్మి గారు? ఒకసారి నాకు కన్ఫర్మ్ చేస్తారా? వాయిస్ అది క్లియర్ గా వినిపిస్తుంది కదా? నా వాయిస్ అండ్ వీడియో ఒకసారి కన్ఫర్మ్ చేస్తే మంచిగా ఉందని నేనైతే క్లాస్ అయినా స్టార్ట్ చేస్తాను. క్లియర్, ఓకే ఫైన్. సో వాయిస్ కూడా అంటే ఎక్కువగా వస్తుంది కదా, అంటే లాస్ట్ వీడియోలోని నాకు కామెంట్స్ లో వచ్చినాయి అనమాట. స్టూడెంట్స్ కొంచెం వాయిస్ కొంచెం లోగా వస్తుందని చెప్పేసి పెట్టారు. సో అందుకనే నేను అది రెక్టిఫై చేసుకున్నా. ఈ క్లాస్కి అయితే మాత్రం ఆ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నాను. సో క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాం మీకు లేట్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్క్రిప్టివ్ పార్ట్ లోని ఈ క్లాస్ లో మనం లెటర్ రైటింగ్ కోసం నేర్చుకుందాము. అలానే నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ లోని ఎస్సే రైటింగ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్క్రిప్టివ్ పార్ట్ లో ఎప్పుడు కూడా మనకి రిటర్న్ అనేది ఉండదు, ఓన్లీ మనకి ఆన్లైన్ టైపింగ్ టెస్టే ఉంటుంది. డిస్క్రిప్టివ్ పార్ట్ లో మనకి ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది మీకు పిఓ, అది కూడా ఏంటి అంటే మనకి మెయిన్స్ పిఓలోనే ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది మనకు వస్తుంది. మెయిన్స్ లోని అది కూడా మనకి పిఓ లెవెల్లోనే, మెయిన్స్ పిఓలోనే మనకి వస్తుంది ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది. అలానే మనకి 2 questions ఇస్తారు, 25 marks, 30 minutes టైం ఉంటుంది. ఓకే, సో 2 questions ఇస్తారు మనకి. 30 marks అయితే వెయిటేజ్ ఉంటుంది, 25 marks అయితే వెయిటేజ్ ఉంటుంది. దాంట్లో మనకి 30 minutes అయితే టైమర్ ఇస్తారు. అది కూడా మనకి గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ పిఓ లెవెల్లోనే మనకి డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది వస్తుంది.
సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఇదే ఇలానే ఉంటుంది అనమాట మనకి లెటర్ అండ్ ఎస్ఆర్ రైటింగ్ అన్నమాట డిస్క్రిప్టివ్ పార్ట్ ఇదే అనమాట. మనకి వెయిటేజ్ మార్క్స్ పరంగా కానీ టైం పరంగా కానీ అలానే మనకి ఎగ్జామ్ పరంగా కానీ ఆన్లైన్ టైపింగ్ టెస్ట్ ఇవే పాయింట్స్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం, వై ఇట్స్ టెస్టెడ్ ఇన్ పిఓ మెయిన్స్. సో ఈ క్వశ్చన్ కి నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలోని నేను ఆన్సర్ ఇస్తాను. ఈలోగా ఎవరికైనా దీని గురించి తెలిస్తే, అంటే పిఓ మెయిన్స్ లోనే ఎందుకు ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ ఇస్తున్నారు మనకి అనేది మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ లో పెట్టండి. నేను దీనికి ఆన్సర్ వీడియో ఎండ్ లో చెప్తాను. సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్లాస్ కూడా. ఓకే, నెక్స్ట్ జనరల్ టిప్స్ ఫర్ లెటర్ రైటింగ్. సో మనకి ఏంటంటే మన 6th క్లాస్ నుంచి మన స్కూల్ డేస్ నుంచి కూడా మనకి లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ అవనివ్వండి, హిందీ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, సో 3 లాంగ్వేజ్ లో కూడా మనం లెటర్ రైటింగ్ ఎసెటింగ్ కామన్ పాయింట్. సో తెలుగులో అయితే తెలుగులో మనము రాస్తా ఉంటాము, హిందీలో కూడా రాస్తాము, అలానే ఇంగ్లీష్ లో కూడా మనము లెటర్స్ రాస్తాము, అలానే ఎస్సే రైటింగ్ కూడా మనకి వస్తాయి ఎగ్జామ్స్ లో. సో ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్, బట్ మనకి ఈ బ్యాంకింగ్ కెరియర్ కి వచ్చేసరికి కొంచెం కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. సో అవి ఏంటి, ఎలాగా అటెంప్ట్ చేయాలో మనము తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ ద పర్పస్. సో మనకి ఏంటంటే మనకి ఇస్తారు కదా క్వశ్చన్, రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్, రైట్ ఎ లెటర్ టు యువర్ రీజనల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ అని చెప్పేసి మనకి ఇస్తారు కదా క్వశ్చన్. సో ఏంటి దేనికి రాయమంటున్నారో ఫస్ట్ మనము దాన్ని క్వశ్చన్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో బిఫోర్ రైటింగ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వై యామ్ ఐ రైటింగ్ దిస్ లెటర్, వాట్స్ ద టోన్, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. సో ఎందుకు రాస్తున్నావు ఈ లెటర్ అనేది నీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రాస్తున్నావు అనేది నీకు తెలిస్తేనే మనము కంటెంట్ అనేది క్లియర్ గా పెట్టగలము, లేదంటే మాత్రం అది వర్కౌట్ కాదు, మనము ప్రాపర్ గా అటెంప్ట్ చేయలేము, మార్క్స్ కూడా రావు. అర్థమవుతుందా? సో మనకి ఏంటి, లెటర్ ఎందుకు రాస్తున్నాం మనకు ఒక క్లారిటీ ఉండాలి, అది ఏ టోన్ లో రాస్తున్నాం, అది ఫార్మల్ లెటర్ లేదా ఇన్ఫార్మల్ లెటర్ అనేది మనం తెలుసుకోవాలి ముందుగానే. ఫాలో ద కరెక్ట్ ఫార్మేట్. ఫార్మేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెటర్ రైటింగ్ రాస్తున్నప్పుడు మనకి ఫార్మేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఫార్మేట్ లో రాస్తున్నారో చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫార్మేట్ చెప్తాను మీకు. స్టిక్ టు ద ప్రిస్క్రైబ్డ్ స్ట్రక్చర్, సెంటర్స్, అడ్రస్, డేట్, సాల్యుటేషన్, బాడీ, క్లోజింగ్ అండ్ సిగ్నేచర్. అలానే బీ కాన్సైజ్ అండ్ రెలివెంట్. అవాయిడ్ అన్నెసెసరీ డీటెయిల్స్. అంటే మనకి చిన్నప్పుడు ఏంటి, మనకి మార్క్స్ కోసం అలాగే డ్రాగ్ చేసేవాళ్ళం, ఎస్సే రైటింగ్స్ కానీ లెటర్ రైటింగ్స్ కానీ ఏదో సోదంతా రాసేవాళ్ళం, మనకి అవసరం లేనంత మ్యాటర్ అంతా అందులో నింపేసేవాళ్ళం, ఎందుకంటే లెటర్ పెద్దగా కనిపిస్తే మార్క్స్ పెద్దగా వేస్తారని చెప్పేసి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే అన్నెసెసరీగా మనం రాయకూడదు, ఐ మీన్ టైప్ చేయకూడదు. అన్నెసరీ డీటెయిల్స్ అన్ని కూడా మనము టైప్ చేసి ల్యాక్ చేయదు లెటర్ రైటింగ్ ని. స్టిక్ టు ద పాయింట్. సో మనం దేనికోసం మాట్లాడుతున్నామో, సారీ వాళ్ళు లెటర్ రైటింగ్ దేనికి అడిగారో ఆ పర్పస్ ఏంటో తెలుసుకుని ఓన్లీ దాని మీద మీరు స్టిక్ అయి ఉండండి. ఎన్ష్యూర్ కంటెంట్ అలైన్స్ విత్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ కి రిలేటెడ్ గా మీ కంటెంట్ ఉండాలి. సో క్వశ్చన్ ఏం అడిగారు దానికి రిలేటెడ్ గా మీరు కూడా ఆ లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, యూజ్ క్లియర్ అండ్ సింపుల్ లాంగ్వేజ్. సో మనకి ఏంటంటే చాలా నీట్ గా క్లియర్ గా చదవగలిగేలాగా మంచిగా అటెంప్ట్ చేసి సరిపోతుంది. ఏవేవో కొత్తగా ట్రై చేసి కొత్త సెంటెన్సెస్, ఫ్రేజెస్ అనేవి ఫ్రేమ్ చేయొద్దు, జస్ట్ సింపుల్ గా అటెంప్ట్ చేయండి, సరిపోద్ది. యువర్ గోల్ ఈస్ క్లారిటీ అండ్ రీడబిలిటీ. ఫోకస్ ఆన్ గ్రామర్ అండ్ పంక్చువేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. సో ఇక్కడ ఏంటంటే కంటెంట్ మీరు పెట్టండి, కంటెంట్ ఎలాగో పెడతారు, మ్యాటర్ అనేది ఉంటుంది లెటర్ రైటింగ్ లో. బట్ మనకి గ్రామర్ అనేది, అంటే ప్రిపోజిషన్ కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారా, టెన్సెస్ కరెక్ట్ గా వాడుతున్నారా లేదా, సో నౌన్స్ కి కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారా, వెర్బ్ కరెక్ట్ గా వాడుతున్నారా లేదా, గ్రామర్ పార్ట్, పంక్చువేషన్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఏంటంటే మనకి, ఎందుకంటే గ్రామర్ పంక్చువేషన్ కరెక్ట్ గా ఉంటేనే మనకి మ్యాటర్ కన్వే అవుతుంది. సో మనం ఏంటి కరెక్ట్ గా యూజ్ చేయకపోతే దాని యొక్క మీనింగ్స్ కూడా మారిపోతాయి ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి. సో అందుకనే ఒకసారి ఈ గ్రామర్ పార్ట్ అలానే ఫార్మాట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అటెంప్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ మనకి 30 minutes, మనకి లెటర్ రైటింగ్ అంత అవసరం లేదు, మాక్సిమం 10 minutes మీరు ఆగొట్టేయాలి. ఎందుకంటే ఎస్సే రైటింగ్ మనకి ఎక్కువ వర్డ్స్ తో మనం చేయాలి కాబట్టి. సో లెటర్ రైటింగ్ మాక్సిమం 10 minutes నుంచి ఎక్కువగా తీసుకోవద్దు, 10 minutes మీరు ఫినిష్ చేసేసేయండి లెటర్ రైటింగ్ అనేది. ఓకేనా, ఇక్కడ దాకా క్లియరా? లక్ష్మి గారు అర్థమవుతుందా? సో ఇది
మనకి నార్మల్ గా లెటర్ మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు టైప్ చేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్, అందులో ఇంకా కీ పాయింట్స్ ఏంటంటే గ్రామర్, పంక్చువేషన్ చాలా ఇంపార్టెంట్, అలానే లెటర్ ఫార్మెట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫైన్, డన్. సో నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ నేను మీకు చెప్తాను కొన్ని పాయింట్స్. ఒక్క నిమిషం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే లెటర్ రైటింగ్ లో మనకి 150 వర్డ్స్ అడుగుతారు. ఖచ్చితంగా 150 వర్డ్స్ మనం యూజ్ చేయాలి, నాట్ మోర్. 150 కన్నా ఎక్కువగా వాడదు, జస్ట్ 150 వరకు కూడా మీరు యూజ్ చేయాలి. అది ఎలా ఎగ్జాక్ట్ గా 150 అంటే మీకు తెలిసిపోవాలి ముందే. సో ఈ కంటెంట్ నేను పెడతాను, ఇంతకు మించి నేను ఎక్కువగా రాయకూడదు, అలానే ఎక్కువగా బ్యాక్ స్పేసెస్ వాడడం కానీ డిలీట్ చేసి చూడడం కానీ అలా చేయొద్దు. మీరు ఫస్టే క్వశ్చన్ చూడగానే ఫిక్స్ అయిపోవాలి, ఇది కంటెంట్, ఇది నేను అక్కడ పెట్టాలి అని చెప్పేసి మీరు ముందే ఫిక్స్ అయిపోవాలి. కొంత టైప్ చేసి మళ్ళీ ఇదంతా బ్యాక్ కొట్టేసి మళ్ళీ టైప్ చేసి మళ్ళీ బ్యాక్ కొట్టేసి అలాగా మాత్రం రిపీటెడ్ గా చేయొద్దు, ఓకేనా? ఎందుకంటే ఇది మనకి మిషన్ కరెక్షన్ కాబట్టి, సో జాగ్రత్తగా చూసి ముందుగానే అనుకుని మీరు అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, నో రియల్ నేమ్స్. సో రియల్ నేమ్స్ అనేవి యూజ్ చేయొద్దు లెటర్ రైటింగ్ లో కానీ ఎస్ఏ రైటింగ్ లో కానీ. మనకి రియల్ నేమ్స్ అనేవి యూజ్ చేయకండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ నేమ్స్ కానీ లేకపోతే ఎవరిదైనా పర్సన్స్ నేమ్స్ కానీ యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ క్వశ్చన్ లో రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ రమేష్ అని చెప్తే దెన్ మీరు యూజ్ చేయొచ్చు. మాక్సిమం నేమ్స్ అనేవి మాత్రం యూజ్ చేయొద్దు. లేదంటే సో మీరు ఏం యూజ్ చేస్తారు దాని బదులు? ఏబిసి, XYZ. ఈవెన్ రియల్ నేమ్స్ అంటే అది పర్సన్స్ అవ్వచ్చు లేదా కంపెనీ నేమ్స్ లైక్ ఆర్గనైజేషన్ నేమ్స్ అయినా అవ్వచ్చు. మీరు రియల్ నేమ్స్ అనేవి యూజ్ చేయొద్దు, జస్ట్ ఏబిసి ఆర్ XYZ అని చెప్పేసి యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లెటర్ మొత్తం కూడా లెఫ్ట్ అలైన్ లోనే ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లెటర్ మొత్తము కూడా మనకి లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉండాలి. సో ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఓన్లీ ఇటుపక్క నుంచి ఉండాలి. మనం ఫర్ సపోజ్ డేట్ రాస్తున్నా, అడ్రస్ రాస్తున్నా, రిసీవ్స్ అడ్రస్ అయినా, సెండర్స్ అడ్రస్ అయినా సరే, బాడీ అయినా సరే, బాడీ ఆఫ్ ద లెటర్ అయినా సరే, మనకి లాస్ట్ ట్యాంకింగ్ అయినా సరే, మొత్తం కూడా లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉండాలి. నేను ఇక్కడ విశాఖపట్నం డేట్ ఎక్కడ రాస్తాను, టు ద ప్రిన్సిపల్ అని ఎక్కడ రాస్తాను, రెస్పెక్టెడ్ సార్ అని చెప్పి మధ్యలో రాస్తాను అని చెప్పేస్తే అవ్వదు. మనం స్కూల్లో రాసినట్టుగా రాయకూడదు. చెప్పాను కదా, కొన్ని అనేవి మనకి చేంజ్ అవుతాయి. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్కి వచ్చేసరికి లెటర్ రైటింగ్ లో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లెఫ్ట్ అలైన్మెంట్. లెటర్ మొత్తం కూడా లెఫ్ట్ అలైన్మెంట్ లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, డేట్. సో డేట్ ఏంటంటే ప్రెసెంట్ డేట్ అంటే ఎగ్జామినేషన్ డేట్. సో మీకు ఫర్ సపోజ్ November 30th ఎగ్జామ్ అనుకోండి, సో ఎగ్జామ్ డేట్ ఆ రోజు ఎగ్జామినేషన్ డే మీరు ఎప్పుడు రాస్తున్నారో ఆ డేటే వెయ్యాలి. డేట్ ప్యాటర్న్ కూడా 30th November 2024. సో 30th November కి మనం NOB రాయకూడదు. ఎవరు కూడా వాట్సాప్ చాటింగ్ లాంగ్వేజ్ మాత్రం యూజ్ చేయొద్దు, దయచేసి అది ఒకసారి గమనించండి టైప్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనం టైపింగ్ లోని ఫాస్ట్ గా టైప్ చేస్తున్నప్పుడు ఫ్లో లోని మనం వాట్సాప్ చాటింగ్ గట్రా షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం కదా. సో అలా కాకుండా మనకి నవంబర్ అంటే ఫుల్ వర్డ్ అనేది మనం యూజ్ చేయాలి. NOBEMBER నవంబర్ అని చెప్పేసి యూజ్ చేయాలి. షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేయొద్దు. అండ్ మనకి ప్యాటర్న్ కూడా, డేట్ ప్యాటర్న్ కూడా మనకి ఏంటి 30th November 2024 ఈ విధంగా యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ మీకు ఈ రోజు ఎగ్జామ్ అనుకోండి, ఓకేనా, 25th November 2024.
సో 25th November 2024. సో ప్యాటర్న్ అయితే ఇదే యూజ్ చేయండి, ఫుల్ నేమ్ అయితే యూజ్ చేయండి, షార్ట్ కట్స్ మాత్రం యూజ్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం టు ద ప్రిన్సిపల్, టు ద ఎడిటర్, టు ద మేనేజర్ అని చెప్పేసి రాస్తూ ఉంటాం కదా. సో టు అనేది మనం యూజ్ చేయకూడదు లెటర్ రైటింగ్ లో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే కంగారులోనే రాసేస్తాం టు ద ప్రిన్సిపల్, సారీ టు ద బ్రాంచ్ మేనేజర్, టు ద ఎడిటర్ అని చెప్పేసి టు యూజ్ చేస్తాం. బట్ ఈ లెటర్ రైటింగ్ లో మనము టు అనేది యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఏంటి 150 వర్డ్స్ అయితే అడుగుతారు మనకి లెటర్ రైటింగ్ లో. రియల్ నేమ్స్ అనేవి యూజ్ చేయొద్దు. పర్సన్ నేమ్ అయినా సరే, ఆర్గనైజేషన్ నేమ్ అయినా సరే రియల్ నేమ్స్ యూజ్ చేయొద్దు. మొత్తం కూడా లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉండాలి లెటర్ రైటింగ్ మొత్తం కూడా. డేట్ ఏంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్, ఎప్పుడైతే మీరు ఆ రోజు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ రాస్తున్న రోజు ఆ డేట్ ని మాత్రమే మీరు వేయండి. అలానే ఎగ్జామ్ డేట్ ప్యాటర్న్ కూడా ఏంటి అంటే షార్ట్ కట్స్ యూజ్ చేయొద్దు. ఒక 21st October అయితే 21st October అని రాయండి, ఓసిటి అని చెప్పేసి రాయొద్దు. లాస్ట్ లో మనకి ఇయర్ రాస్తాం. సో ఇది ప్యాటర్న్. అలానే ఇంకోటి మనకి టు అనేది యూజ్ చేయకూడదు, టు యూజ్ చేయొద్దు. జస్ట్ ద ప్రిన్సిపల్, ద ఎడిటర్, ద బ్రాంచ్ మేనేజర్, ద రీజనల్ మేనేజర్. సో ఇలాగ మనకి ఏంటంటే టు యూజ్ చేయకుండా రాయాలి. ఇక్కడ దాకా క్లియరా? ఫైన్, ఓకే. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఈ టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఉపయోగపడతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి, నేను నెక్స్ట్ చెప్తాను. ఇది మనకి ఫార్మెట్, ఓకేనా? మనకి ఫార్మల్ లెటర్ యొక్క ఫార్మెట్. సో మనకి ఏంటి లెటర్ రైటింగ్ లో రెండు ఉంటాయి, ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ అయితే ఉంటుంది. సో ఫార్మల్ లెటర్ కి మనకి ఫార్మెట్ ఏంటి? ఇది ఫస్ట్ అయితే అడ్రస్ ఉంది, అండ్ మనకి అడ్రస్ కూడా రియల్ అడ్రస్ అయితే యూజ్ చేయకూడదు. సమ్ ర్యాండమ్ అడ్రస్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తుండే, ఎగ్జాంపుల్ 1-1 పార్క్ ఎవెన్యూ అనేది నేను ఒక సోప్, ఒక బాడీ పెర్ఫ్యూమ్ కంపెనీ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను, పార్క్ ఎవెన్యూ, అది గుర్తొచ్చింది మనకి. అలానే బెన్ సర్కిల్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది. విశాఖపట్నం అని ఇక్కడ మెన్షన్ చేశాను. పిన్ కోడ్ కూడా సమ్ ర్యాండమ్ నెంబర్, ఓకేనా? ఏది కూడా రియల్ గా అయితే యూజ్ చేయొద్దు. ఈవెన్ అడ్రస్ అవన్నీ ఏమైనా చెప్పాను కదా, నేమ్స్ ఏవి కూడా రియల్ గా యూజ్ చేయొద్దు. సెండర్స్ అడ్రస్ అయినా సరే, రిసీవర్స్ అడ్రస్ అయినా సరే, ఏది రియల్ గా యూజ్ చేయకూడదు. డేట్ అయితే మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే మనము యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో మనకి ఏంటి లెటర్ రైటింగ్ లోని గుర్తుపెట్టుకోండి, సెండర్స్ అడ్రస్ ఫస్ట్. దేనికి? ఫార్మల్ లెటర్ కి సెండర్స్ అడ్రస్ రాస్తాము. నెక్స్ట్ ఓన్లీ ఒక లైన్ గ్యాప్ ఇస్తాం అంతే. ఒక ఎంటర్ కొడితే కిందకు వస్తుంది, మళ్ళీ ఒక ఎంటర్ కొడతారు కిందకు వస్తుంది. నెక్స్ట్ డేట్, మళ్ళీ 1 లైన్ గ్యాప్. నెక్స్ట్ రిసీవర్స్ అడ్రస్. ఓకే, సో రిసీవర్స్ అడ్రస్ కూడా మనకి రియల్ గా ఉండకూడదు, అది కూడా ఒక ర్యాండమ్ అడ్రస్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద డైరెక్టర్, ఇక్కడ చూస్తే టూ యూజ్ చేయలేదు, ఓన్లీ ద డైరెక్టర్. సో టూ అయితే యూజ్ చేయలేదు, సో అది కూడా గమనించండి. నెక్స్ట్ సమ్ ఎక్స్ కంపెనీ, www.xyz.com. చూసారా? ఇక్కడ ఏది కూడా మనము రియల్ ఆర్గనైజేషన్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు, www.xyz.com. గాజువాక్ అనేది మనకి విశాఖపట్నంలో ఉంది, బట్ ఇక్కడ విజయవాడ అని మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ర్యాండమ్ గా మీరు పిక్ చేసుకోండి, అడ్రస్ గానీ నేమ్స్ గానీ. క్లియర్? దెన్ మళ్ళీ మనకి రిసీవర్స్ తర్వాత మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తాం. గ్యాప్ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటి అంటే, సబ్జెక్ట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ లోనే యూజ్ చేయండి. ఓకేనా? ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను రాయట్లేదు, చెప్తున్నాను, మీరు నోట్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ అనేది మనకి క్యాపిటల్ లెటర్ లోనే ఉండాలి, విత్ 1 or 1.5 లైన్. సో 1 or 1.5 లైన్ లో సబ్జెక్ట్ అయితే ఉండాలి. అండ్ సబ్జెక్ట్ కూడా మనకి ఇది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి, స్మాల్ లెటర్స్ లో గట్టా రాయొద్దు. అలానే ఎస్యూబి లేదా స్మాల్ లెటర్స్ అని రాయొద్దు. ఎస్యూబి గానీ లేదా సబ్జెక్ట్ అని చెప్పేసి స్మాల్ లెటర్స్ లో రాయొద్దు.
ఓకేనా, క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. సబ్జెక్ట్ పెట్టిన తర్వాత సబ్జెక్ట్ ఏదైతే కంటెంట్ రాస్తున్నావో కంటెక్స్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కూడా 1 or 1.5 లైన్ మాత్రమే మెయింటైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ సార్ ఇక్కడ ఏంటి వచ్చేసరికి మనకి సాల్యుటేషన్ లోని మనం సార్ అనొచ్చు, లేదా డియర్ సార్, లేదా రెస్పెక్టెడ్ సార్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మేడం కానీ. సార్, డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్. సో సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ మనం ఒక లైన్ గ్యాప్ ఇస్తాము, సాల్యుటేషన్ అనేది మనం రాస్తాం. అర్థమైందా? సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్స్ పెట్టండి, ఇన్ కేస్, లేదా నాకు వాట్సాప్ అయినా చేయండి, నేను మీకు చెప్తాను మళ్ళీ ఒకసారి. సో ఫస్ట్ ఏంటి, సెండర్స్ అడ్రస్. నెక్స్ట్ 1 లైన్ గ్యాప్ ఇస్తారు. డేట్ అనేది ఎగ్జామినేషన్ డేట్ వేస్తారు. మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు. రిసీవర్స్ అడ్రస్ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు. సబ్జెక్ట్ అనేది మన క్యాపిటల్ లెటర్ పెట్టి సబ్జెక్ట్ యొక్క కంటెక్స్ట్ కూడా 1 or 1.5 లైన్ లోని మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు, సాల్యుటేషన్ రాస్తారు. మేబీ డియర్ సార్ అవ్వచ్చు, సార్ అనొచ్చు, లేదా రెస్పెక్టెడ్ సార్ అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నో ఒరిజినల్ అడ్రస్. చెప్పాగా పైన, ఒరిజినల్ అడ్రస్ కూడా మీరు పిక్ చేసుకోవద్దు, జస్ట్ ఒక ర్యాండమ్ గా పిక్ చేసుకోండి. ఫైన్, ఓకే. నెక్స్ట్ సో ఫార్మాట్ అర్థమైంది కదా. నెక్స్ట్ సబ్జెక్ట్ బాడీ చూద్దాం. ఓకే, ఇందులో మనకి నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ కూడా మనకి ఏంటి, ఓన్లీ లెఫ్ట్ ఎలిమెంట్ లోనే ఉండాలి. ఏది కూడా మనకి ఇంకో 2 పాయింట్స్ చెప్తాను ఇక్కడ చూడండి. బాడీ ఆఫ్ ది లెటర్ లో మనం రాస్తాం కదా, ఫర్ సపోజ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఈ పారాగ్రాఫ్ ఎండ్ అయిపోయింది, దానికి మళ్ళీ మనం గ్యాప్ ఇవ్వకూడదు. ఓకేనా, 1 లైన్ గ్యాప్స్ అలా గట్ట ఇవ్వద్దు. జస్ట్ ఎంటర్ కొట్టేసి మళ్ళీ మీరు స్టార్ట్ చేసాను, కింద లైన్ లో స్టార్ట్ చేసాను. ఓకేనా, ఫర్ సపోజ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఇక్కడతో ఎండ్ అయిపోయిన తర్వాత అయినా సరే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసేయండి. ఓకేనా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసేయండి. మళ్ళీ ఫర్ సపోజ్ ఇక్కడతో ఎండ్ అయింది, సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడతో ఎండ్ అయింది, మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ 2 లైన్ గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ అలా స్టార్ట్ చేయదు, ఇది రాంగ్ అనమాట. ఇక్కడ 2 లైన్ గ్యాప్ ఇవ్వద్దు, అలానే ఇక్కడ 1 లైన్ గ్యాప్ ఇవ్వద్దు. ఓకేనా, సో జస్ట్ ఎంటర్ కొట్టేసి లైన్ స్టార్ట్ చేసేయండి. అండ్ ఇది కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఉండాలి, లెఫ్ట్ అలైన్మెంట్ ఉండాలి, మళ్ళీ సెంటర్ లోకి రాకూడదు. బాడీ గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా సరే మనకి లెఫ్ట్ అలైన్మెంట్. ఒకవేళ పారాగ్రాఫ్ మీకు ఎండ్ అయి, ఈ సెంటెన్స్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది, ఎంటర్ కొట్టి మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ నుంచే మీరు టైప్ చేయండి, మధ్యలో నుంచి టైప్ చేయొద్దు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ బాడీ అయిపోయిన తర్వాత, సో బాడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు. థ్యాంకింగ్ యూ. ఓకే, కామా చాలా సబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ సార్ కూడా కామా పెట్టాలి, సాల్యుటేషన్ కూడా ఖచ్చితంగా కామా ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ. ట్రూలీ సమ్ XYZ లేదా ABC ఏదైనా యూజ్ చేయండి. క్లియర్? సో ఇదే అనమాట ఫార్మాట్ అనేది, ఇంతే, ఇంతకు మించి ఇందులో ఇంకేమీ నేర్చుకోవాల్సింది లేదు. మీరు పెట్టాల్సిందంతా కూడా పర్ఫెక్ట్ గా క్వశ్చన్ కి రిలేటెడ్ గా కంటెంట్ పెడితే సరిపోతుంది. ఈ బాడీలో ఏదైతే ఉందో ఇక్కడ మీరు పర్ఫెక్ట్ కంటెంట్ విత్ గుడ్ గ్రామర్, మంచిగా గ్రామర్ యూజ్ చేసి మంచిగా పంక్చుయేషన్స్ కూడా చూసుకొని పర్ఫెక్ట్ గా పెడితే మాత్రం మీకు మాక్సిమం స్కోర్ చేయొచ్చు. మెయిన్స్ లెవెల్ అయినా సరే మనకి మంచి స్కోరింగ్ ఏరియా ఇది. ఓకేనా, మంచి స్కోరింగ్ ఏరియా ఈ పార్ట్ అనేది, డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది. క్లియర్ కదా? ఫార్మాట్ అర్థమైందా? ఫార్మల్ లెటర్ది. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్ చూద్దాం. ఇన్ఫార్మల్ లెటర్ కి ఫార్మల్ లెటర్ కి ఫార్మాట్ వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా, ఫస్ట్ సెండర్స్ అడ్రస్ రాస్తారు. ఓకేనా, మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు, డేట్ రాస్తారు, మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు. సో ఇక్కడ మనకి రిసీవర్స్ అడ్రస్ అవసరం లేదు, సబ్జెక్ట్ కానీ రిసీవర్స్ అడ్రస్ కానీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ సాల్యుటేషన్ డియర్ ఫ్రెండ్ అని చెప్పి మనం యూజ్ చేసేయచ్చు. లేదా లైక్
డియర్ ఏబిసి లేదా డియర్ XYZ, ఎందుకంటే రియల్ నేమ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి సాల్యుటేషన్ జస్ట్ డియర్ లేదా డియర్ ఏబిసి, డియర్ XYZ. సో ఇలా యూజ్ చేస్తే సరిపోతుంది. సబ్జెక్ట్ కానీ రిసీవర్స్ అడ్రస్ కానీ అవసరం లేదు ఈ ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ లోని. నెక్స్ట్ మళ్ళీ 1 లైన్ గ్యాప్ ఇస్తారు, బాడీ ఆఫ్ ద లెటర్. సో బాడీ ఆఫ్ ద లెటర్ లోని గ్యాప్స్ గట్ ఏమి ఇవ్వద్దు, జస్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ లోని జస్ట్ మీకు పారాగ్రాఫ్ ఎండ్ అయిపోతే ఇక్కడ చెప్పాను కదా ఎంటర్ కొట్టేసి ఇక్కడ ఏం స్టార్ట్ చేయండి, మళ్ళీ దానికి మళ్ళీ 1 లైన్ గ్యాప్స్ ఇవ్వద్దు. అర్థమైంది కదా. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ తర్వాత లాస్ట్ లోని యువర్స్ లవింగ్లీ లేదా విత్ రికార్డ్స్ రాస్తారు. నెక్స్ట్ లాస్ట్ లోని మీ నేమ్ XYZ లేదా ABC. ఫైన్. సో ఇది ఏంటి ఫార్మాట్ ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్. సో దానికి ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి డిఫరెన్స్ ఏం కనిపించింది మనకి, సబ్జెక్ట్ అండ్ రిసీవర్స్ అడ్రస్ అయితే ఇన్ఫార్మల్ లో మనము పిక్ చేసుకోలేదు. అలానే మనకి ఫార్మల్ లెటర్ లోని సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, నెక్స్ట్ సబ్జెక్ట్, దాని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అయితే మనం యూజ్ చేసాం. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇంతే. ఏదైనా సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ బాడీ ఆఫ్ ది లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంటెంట్ అందులోనే రాస్తాం కాబట్టి, దేనికోసం రాస్తాం లెటర్ అనేది మెన్షన్ చేస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. విత్ గ్రామర్ అయితే చూసుకోండి. ఓకేనా. అడ్రస్ లేవు కూడా రియల్ అడ్రస్ యూజ్ చేయొద్దు, డేట్ అయితే ఎగ్జామినేషన్ డేట్ వేయండి, నేమ్స్ కూడా రియల్ నేమ్స్ అయితే యూజ్ చేయొద్దు. ఇంతే, ఇంతకు మించి డిస్క్రిప్టివ్ పార్ట్ ఏమీ లేదు. ఓకేనా. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 2 క్వశ్చన్స్ లైక్ ఫార్మల్ లెటర్ లోని మనము ఒక ప్యాటర్న్ చూద్దాము, ఇన్ఫార్మల్ లోని ఒకటి చూద్దాం. రెండింటిలో కూడా క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, మనము ఎలాగ సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఇన్ 150 words రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ persuading him to study hard and to appear for SBI PO examination. ఇక్కడ చూడండి మనకి SBI PO ఎగ్జామినేషన్ చెప్పేసి మెన్షన్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం. ఓన్లీ ఇది మనకి SBI ఎగ్జామ్లు ఇస్తారు కాబట్టి దాన్ని మనం యూజ్ చేయొచ్చు, లేదంటే సమ్ XYZ లేదా ABC, అంతే, ఇవే యూజ్ చేయండి. సో ఇన్ 150 words అంటే లెటర్. సో ఫ్రెండ్ కి లెటర్ రాయమంటున్నారు. ఓకేనా, ఫ్రెండ్ కి లెటర్ రాయమంటున్నారు. దేనికోసం, ఒక మోటివేషన్, గట్టిగా చదువు, స్టడీ హార్డ్ వర్క్ చేయడానికి మనం ఒక మోటివేషన్ ఇవ్వడానికి. ఎందుకు, తను SBI PO ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వడానికి వాడికి మనం చెప్పాలి, ఒక లెటర్ రాయమని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఎలా రాస్తాం మనం, యాజ్ యూజువల్ మనం నేర్చుకున్నదే, ఫస్ట్ సెండర్స్ అడ్రస్ రాస్తాం. ఓకేనా. ఇది ఇన్ఫార్మల్ లెటర్ ఎప్పుడు కూడా మనము ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, సో వాళ్ళకి రాస్తాం కాబట్టి రిసీవర్స్ అడ్రస్ సబ్జెక్ట్ అవసరం లేదు ఇన్ఫార్మల్ లెటర్ కి. గుర్తుపెట్టుకోండి, ఫార్మల్ లెటర్ వచ్చేసరికి మనము హైయర్ అఫీషియల్స్ కానీ, బ్రాంచ్ మేనేజర్ కానీ, ఒక ఎడిటర్స్ కానీ ఇలాగే రాయాల్సి వచ్చినప్పుడు మనం ఫార్మల్ గా యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి రాస్తున్నప్పుడు మనం ఇన్ఫార్మల్ గా లెటర్ యూజ్ చేస్తాం. సో ఇన్ఫార్మల్ కి మనకి ఏంటి, రిసీవర్స్ అడ్రస్ అండ్ సబ్జెక్ట్ అయితే మనం యూజ్ చేయము కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఫార్మాట్. సి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, సెండర్స్ అడ్రస్. సెండర్స్ అడ్రస్, డేట్, సాల్యుటేషన్. ఓకేనా. బాడీ ఆఫ్ ద లెటర్ లాస్ట్ లో మనకి యువర్స్ ఫ్రెండ్ అని చెప్పేసి మన నేమ్ రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 1251 విరాట్ నగర్, ప్రీత్ విహార్, తెలంగాణ 119944. ఒక ర్యాండమ్ అడ్రస్ పిక్ చేసుకున్నాం. ఓకే. సో ర్యాండమ్ అడ్రస్ పిక్ చేసి సెండర్స్ అడ్రస్. నెక్స్ట్ డేట్ రాస్తాం, ఆ రోజు డేట్ రాస్తాం అనమాట. డియర్ చెప్పాక ఇక్కడ నేమ్స్ అనేది యూజ్ చేయకూడదు కదా, డియర్ లేదా డియర్ XYZ ఏదైనా యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి. ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ ద పింక్ ఆఫ్ యువర్ హెల్త్. పింక్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే పింక్ కలర్ అని కాదు, సో మంచిగా ఉన్నట్టు, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. సో బోత్ ఫిజికల్ గా, మెంటల్ గా, సో రెండింటి పరంగా కూడా మంచిగా ఉన్నట్టు అనుకుంటున్నా. రీసెంట్లీ ఐ వెంట్ టు యువర్ హోమ్ టు మీట్ ఆంటీ బట్ కుడ్ నాట్ మీట్ యూ యాజ్ యు వర్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఏం చెప్తున్నాను, రీసెంట్ గా నేను మీ ఇంటికి వెళ్ళాను, సో ఆంటీని కలిశాను నేను, బట్ నిన్ను కలవలేకపోయాను ఎందుకంటే నువ్వు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళావు. I came to know from your mom that you are in dilemma regarding your career and your decision of skipping SBI PO examination.
సో ఇంతే సింపుల్. చూసే తను డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగారు, రైట్ లెటర్ టు యువర్ ఫ్రెండ్ ప్రెసిడింగ్ హిమ్ టు స్టడీ హార్డ్. తనకి గట్టిగా చదువు అని చెప్తున్నాము, దేనికి, SBIP ఎగ్జామినేషన్ అటెండ్ అవడానికి. సో ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ బాగా గమనించండి, ఏది ల్యాగ్ చేయలేదు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసారు. ల్యాగ్ అయితే ఏం లేదు, డ్రాగ్ చేయొద్దు లెటర్ రైటింగ్ ఎప్పుడు కూడా. సో ఐ కేమ్ టు నో ఫ్రమ్ యువర్ మామ్. సో నేను మీ మదర్ నుంచి తెలుసుకున్నాను, ఏంటి నువ్వు ఒక డైలమాలో ఉన్నావు, అలానే ఈ SBIP ఎగ్జామినేషన్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి చెప్పారు, నాకు తెలిసిందని చెప్పేసి తను చెప్తున్నాడు ఫస్ట్. నెక్స్ట్ వెంటనే కిందకు వచ్చేస్తాం, లెఫ్ట్ అలైన్మెంట్ చూసారా, మధ్యలో మళ్ళీ సెంటర్ నుంచి స్టార్ట్ చేయడం గట్రా ఏం లేదు, ఓన్లీ లెఫ్ట్ అలైన్మెంట్. ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐఎమ్ అగైనెస్ట్ యువర్ డిసిషన్. నువ్వు ఏదైతే డిసిషన్ తీసుకున్నావో నేను దానికి అగైనెస్ట్ గా ఉన్నాను, అది నేను ఒప్పుకోవట్లేదు. ఆఫ్ స్కిప్పింగ్ దిస్ ఎగ్జామ్, ఎందుకంటే చెప్పాడు కదా ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది స్కిప్ చేసే దీంట్లో ఉన్నాడు కాబట్టి, సో ఆ డిసిషన్ కి తను అగైనెస్ట్ ఉన్నాడు. ఎవరు, నేను రాస్తున్నాను కాబట్టి నేను తన డిసిషన్ కి అగైనెస్ట్ గా ఉన్నాను. కన్సిడరింగ్ యువర్ క్యాలిబర్ ఇన్ మైండ్. సో తనకి క్యాలిబర్ ఉంది, బట్ తనకి స్కిప్ చేయడం అనేది ఇష్టం లేదు నాకు. ఇట్ మైట్ హ్యాపెన్ దట్ యు మే నాట్ క్లియర్ దిస్ టైమ్, బట్ ఇట్ విల్ గివ్ యూ అన్ యాంపుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ నెక్స్ట్ టర్న్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి, నువ్వు ఈ టర్న్ అటెంప్ట్ చేయి. ఇన్ కేస్ నువ్వు ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే, సో ఇది నీకు నెక్స్ట్ టర్న్ లోనే పనికొస్తుంది, ఏది కూడా వేస్ట్ అయ్యేది కాదు అని చెప్పేసి తనని మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకంటే తను స్కిప్ చేసే డిసిషన్ లో ఉన్నాడు కాబట్టి. సో నువ్వు ఒకవేళ క్లియర్ చేయలేకపోతున్నావు ఈసారి, కొన్ని వదిలేసే, నెక్స్ట్ టైం అది నీకు పనికొస్తుంది. ఎందుకు క్లియర్ చేయలేదో నువ్వు కరెక్ట్ గా అనలైజ్ చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ లో అయినా సరే నువ్వు క్లియర్ చేయగలవు, ఆ క్యాలిబర్ నీకు ఉంది అని చెప్పేసి తను మోటివేట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ పాయింట్, you have been a brilliant student and always wanted to grab a government job and to become a probationary officer. Don't underestimate your potential. నీ సత్తా అనేది నువ్వు అండర్ఎస్టిమేట్ చేసుకోవద్దు, నీ టాలెంట్ ని నువ్వు తగ్గించద్దు. సో అని చెప్పేసి చెప్తున్నాడు. As a good friend of yours, I will sincerely advise you to appear in the forthcoming SBI PO examinations. I am sure you will clear this exam. నువ్వు ఖచ్చితంగా అప్కమింగ్ ఏదైతే వస్తుందో దానికి అటెండ్ అవ్వు, అటెంప్ట్ చేయు, ఖచ్చితంగా నువ్వు క్లియర్ చేస్తున్నావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి తను తన ఫ్రెండ్ కి లెటర్ రాయడం జరిగింది. చూసారా, సింపుల్ గా తేలిపోయింది, 3 పారాగ్రాఫ్ సింపుల్ గా తేలిపోయింది, అంతే, కంటెంట్ ఇంతే అనమాట. సో ఫ్రెండ్ కి లెటర్ రాయదు. సో లేదు ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనం స్కూల్లో రాసినట్టుగా నువ్వు బాగా చదువు అని చెప్పేసి సినిమా డైలాగ్ గట్ట వేసి ఆ లెటర్ రైటింగ్ అంతా కూడా డ్రాగ్ చేయొద్దు, ఓకేనా. సో కంటెంట్ డైరెక్ట్ గా పాయింట్, ఫస్ట్ దాంట్లో డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసేయండి, నెక్స్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది, అంతే లెటర్ రైటింగ్. అర్థమైందా? సో యువర్స్ ఫ్రెండ్ XYZ, ఇది మనకి ఇన్ఫార్మల్ లెటర్. సో ఇదే ప్యాటర్న్ లో మనం ఒకసారి ఫార్మల్ లో కూడా ఒకసారి లెటర్ రైటింగ్ అనేది చూద్దాం. ఏమి ఇచ్చారు క్వశ్చన్, ఇన్ 150 words రైట్ ఎ లెటర్ టు ద బ్రాంచ్ మేనేజర్ రిగార్డింగ్ నాన్ క్రెడిట్ ఆఫ్ క్యాష్ ఇన్ యువర్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, 150 words తోని నువ్వు బ్రాంచ్ మేనేజర్ కి లెటర్ రాయు. రిగార్డింగ్ దేనికి రాయమంటున్నారు, రిగార్డింగ్ నాన్ క్రెడిట్ ఆఫ్ క్యాష్ ఇన్ యువర్ అకౌంట్. సో క్యాష్ అనేది నీ అకౌంట్ లో క్రెడిట్ అవ్వలేదు, దానికోసం అనేసి బ్రాంచ్ మేనేజర్ కి నువ్వు లెటర్ రాయు అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్, బట్ ఇది మనకి ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ వస్తే మనకి ఫార్మాట్ ఏంటి, సెండర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, అలానే మనకి ఖచ్చితంగా సబ్జెక్ట్ మెన్షన్ చేయాలి, సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, దెన్ లాస్ట్ లోని థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ సిన్సియర్ లేదా ట్రూలీ అయితే యూజ్ చేస్తాం. ఓకే, చూద్దాం. సేమ్ చూసారు కదా, సెండర్స్ అడ్రస్ 34G వింగ్, రోజ్వుడ్ అపార్ట్మెంట్స్, సెక్టర్ ఆల్ఫా, గ్రేటర్ నోయిడా. అలానే మనకి డేట్ 27th April 2021. ద బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా 2 యూజ్ చేయలేదు, చూసారా, 2 అనేది మనం యూజ్ చేయకూడదు. ద బ్రాంచ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి SBI లో అడుగుతారు కాబట్టి, సో అప్పుడు మనం మెన్షన్ చేయొచ్చు. లేదంటే మన IBPS వాటికి అయితే ఇలా మెన్షన్ చేయొద్దు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేమ్స్ మెన్షన్ చేయొద్దు. ఓన్లీ యూజ్ ABC ఆర్ XYZ, దట్స్ ఇట్, ఇనఫ్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఓన్లీ ఇన్ క్యాపిటల్ లెటర్స్.
సబ్జెక్ట్ ఓన్లీ ఇన్ క్యాపిటల్ లెటర్స్. రిగార్డింగ్ ద ఏంటి మనకి ఏంటి సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు, సబ్జెక్ట్ ఏంటి మనం దేనికోసం అయితే రాస్తున్నామో అది సబ్జెక్ట్ లో మెన్షన్ చేయాలి. రిగార్డింగ్ ద నాన్ క్రెడిట్ ఆఫ్ క్యాష్ ఇన్ మై అకౌంట్ ఆఫ్టర్ డిపాజిటింగ్, అంటే డిపాజిట్ చేశాను బట్ ఆ క్యాష్ అనేది నా అకౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు అని చెప్పేసి నేను లెటర్ అనేది బ్రాంచ్ మేనేజర్ కి రాస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ 2 అయితే యూజ్ చేయలేదు, గమనించండి. ఓకే, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ చూద్దాం. సో సాల్యుటేషన్, సార్ లేదా మేడం లేదా డియర్ సార్ లేదా డియర్ మేడం. సో I wish to state that I am an account holder in your esteemed bank SBI Andhra Pradesh sector 20 for 19 years. సో నేను మీ యొక్క బ్యాంక్ లోని SBI బ్యాంక్ లోని గత 19 సంవత్సరాల నుంచి కూడా అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అకౌంట్ అయితే ఉంది, పలానా అకౌంట్ అని చెప్పేసి మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. మై అకౌంట్ నెంబర్ ఈస్ 098765432 అని చెప్పేసి ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ ఐ హావ్ డిపాజిటెడ్ 20,000 rupees at the ATM located outside the branch on 22nd April 2024. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో జస్ట్ నేను ర్యాండమ్ డేట్స్, ఇక్కడ ఒక డేట్ ఉంది, అక్కడ ఒక డేట్ ఉంది, సో జస్ట్ ర్యాండమ్ డేట్స్ కదా, బట్ మీరు మాత్రము ఎగ్జామినేషన్ డేట్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ యూజ్ చేయండి. సో ఏటీఎం లొకేటెడ్, సో ఏంటంటే ఏం చెప్తున్నారు, బ్యాంక్ బయట ఉన్న ఏటీఎం లోని నేను అమౌంట్ అనేది 20,000 rupees డిపాజిట్ చేశాను. బట్ ఏమైంది, బట్ టు మై సర్ప్రైజ్ ఐ haven't received any message stating the amount I credited to my account till date. సో ఈ రోజు వరకు కూడా ఏదైతే నేను డిపాజిట్ చేశానో ఇలా డిపాజిట్ అయ్యిందని చెప్పేసి నాకు మెసేజ్ ఏమీ రాలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. హెన్స్ ఐ గాట్ మై పాస్బుక్ ప్రింటెడ్. సో తను ఏం చేశాడు, పాస్బుక్ కూడా ప్రింట్ చేయించాడు. అందులో కూడా మనకి ఏంటి, ఐ కుడెంట్ ఈవెన్ ఫైండ్ ద ఎంట్రీ ఇన్ దేర్ యాజ్ వెల్, ఐఎమ్ అటాచింగ్ ద రిసిప్ట్. సో మనకి ఏంటి సిడిఎం అంటారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చాక సిడిఎంస్ అనేవి యూజ్ చేస్తాం కదా డిపాజిట్ చేయడానికి. ఇన్ కేస్ క్యాష్ అనేది మనకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక స్లిప్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకి డిపాజిట్ అవ్వకపోయినా సరే స్లిప్ వస్తుంది. సో ఆ స్లిప్ అనేది తీసుకువెళ్ళి మనం బ్యాంక్ వాళ్ళకి ఇస్తే మాత్రం, ఇన్ కేస్ ఆఫ్లైన్ లో మనం ఆఫ్లైన్ లో ఏం చేస్తాం, స్లిప్ రాగానే డబ్బులు డిపాజిట్ అవ్వకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పలానా స్లిప్ చూపిస్తే వాళ్ళు మనకి అమౌంట్ అనేది మళ్ళీ బ్యాక్ వేస్తారు 3-4 days వర్కింగ్ డేస్ లోని. బట్ ఇక్కడ లెటర్ రాస్తున్నారు కదా, సో ఆ లెటర్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నాడు, అంటే మెయిల్ చేస్తున్నాడు కాబట్టి కింద అటాచ్ లోని ఆ స్లిప్ అనేది అటాచ్ చేస్తాడు. ద రిసిప్ట్ దట్ హస్ గాట్ ఆఫ్టర్ ద క్యాష్ వాస్ డిపాజిటెడ్. సో డిపాజిట్ చేసిన తర్వాత వచ్చే రిసిప్ట్ ని ఆ లెటర్ కి అటాచ్ చేశాడు. I would be highly obliged if an early action is taken from your side, as this was a totally unexpected and unfortunate instance that happened at the bank. Exactly. So ఇలాంటి కేసెస్ అన్ని ఎప్పుడు జరుగుతాయి, మనకి చాలా అర్జెంట్ మనీ పంపించాలి అన్నప్పుడు కరెక్ట్ గా అదే టైంలో మనతో ఆడుకోవడానికి ఈ క్యాష్ డిపాజిట్ మిషన్స్ అనేవి కరెక్ట్ గా అదే టైంలోని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు క్రియేట్ అవ్వవు. అవంతా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు, ఇది రియల్ టైమ్ లో ఫేస్ చేసే ఉంటారు. నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను. చాలా అర్జెంట్ డిపాజిట్ చేయాలి, హరిగా వెళ్తాము, డిపాజిట్ చేస్తాము, డబ్బులు వెళ్ళిపోతాయి, స్లిప్ వస్తుంది, కానీ డబ్బులు మాత్రం క్రియేట్ అవ్వాలి. సో అలాంటి టైంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మనం చూసారా, నెక్స్ట్ మళ్ళీ 1 line గ్యాప్ ఇచ్చారు, థ్యాంకింగ్ యూ, మళ్ళీ 1 line గ్యాప్ ఇచ్చారు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ XYZ. అంతే, ఇంతకు మించి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు డిస్క్రిప్టివ్ పార్ట్ లోని లెటర్ రైటింగ్ వచ్చేసరికి. అంతే, 150 words. సెంటర్స్ అడ్రస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మొత్తం లెఫ్ట్ అలైన్మెంట్ లో ఉండాలి. సెంటర్స్ అడ్రస్ ఉండాలి దేనికి, ఫార్మల్ లెటర్ కి సెంటర్స్ అడ్రస్, డేట్, రిసీవర్స్ అడ్రస్, సబ్జెక్ట్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్. ఇన్ఫార్మల్ కి ఏంటి, మనము సబ్జెక్ట్ అండ్ రిసీవర్స్ అడ్రస్ అనేది మెన్షన్ చేయము, డైరెక్ట్ గా సెంటర్స్ అడ్రస్, డేట్, నెక్స్ట్ సాల్యుటేషన్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. అంతే. క్లియరా లక్ష్మి గారు, అర్థమైంది కదా లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలో. అండ్ అలానే మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్కువగా ఇంపార్టెంట్ లెటర్ రైటింగ్ ఫర్ PO ఎగ్జామినేషన్స్, ఎక్కువగా అడిగే అవకాశాలు ఉండే లెటర్ రైటింగ్స్ అనమాట. జస్ట్ మీరు వీటి మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఈ లెటర్ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత దీని మీద నేను చెప్పిన ఫార్మాట్ ని యూజ్ చేస్తూ రాయడానికి ట్రై చేయండి. సో రైట్ ఎ లెటర్ టు యువర్ ఓల్డ్ టీచర్ టు థ్యాంక్ హిమ్ ఆర్ హెర్ ఫర్ మేకింగ్ యూ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఓల్డ్ టీచర్ కి మనకి లెటర్ రాయమని, అంటే ఒక ఫార్మల్ గా రాయండి. టీచర్ కి రాస్తున్నారు కదా, సో దేనికి, తనకి ఆ టీచర్ కి మనం థ్యాంక్ యూ చెప్తున్నట్టు. ఎందుకు, మనల్ని ఒక మంచి దారిలో నడిపించే విధంగా మనల్ని టీచ్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి
థ్యాంక్స్ చెప్పినట్టుగా ఒక లెటర్ రాయండి. అలానే లెటర్ టు న్యూస్ పేపర్ ఎడిటర్, సో ఎడిటర్ కి రాయమంటున్నారు. టు స్టాప్ హౌ టు స్టాప్ క్రైమ్ ఇన్ ద సిటీ అని చెప్పేసి మీ యొక్క ఒపీనియన్ ని ఏ విధంగా ఈ క్రైమ్ ని ఆపచ్చు, సిటీలో ఉన్న క్రైమ్స్ ని ఆపడానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిటర్ కి ఒక లెటర్ రాయమంటున్నారు. నెక్స్ట్ సేమ్ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ద హిందూ, ఇక్కడ చూసారా హిందూ అని మెన్షన్ చేశారు, ద హిందూ ఎడిటర్. ఓకేనా, అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనం హిందూ అని యూజ్ చేయొచ్చు. టు ఎక్స్ప్రెస్ యువర్ డీప్ కన్సర్న్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ అడల్ట్ గ్రేడెడ్ సినిమాస్ ఆన్ యంగ్ మైండ్స్. లెటర్ టు ఎడిటర్ అబౌట్ tampering with the currency notes by punching pins into them. Letter to the bank manager to share an innovative idea on file management systems in banks. అలానే మనకి ఒకసారి చూడండి, నేను వీడియో అలాగా మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫైనల్ గా ఒకసారి ఈ ఒక 10 to 15 ఉంటాయి అనుకుంటా. ఓకే, 15 వరకు ఉన్నాయి. ఈ లెటరింగ్స్ అన్ని కూడా ఇలా అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీరు వదులుకోవద్దు. అనవసరంగా మనం 30 మార్క్స్ లూజ్ చేసుకోవద్దు. ఈజీ స్కోరింగ్ ఏరియా అనమాట ఇది డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది. ఓకే, మనం కంటెంట్ అనేది కరెక్ట్ గా పెడితే సరిపోతుంది, బాడీ అనేది కరెక్ట్ గా పెడితే సరిపోతుంది లెటర్ రైటింగ్ లో. సో ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా దీనికి ఆన్సర్, ఈ క్వశ్చన్ కి ఎందుకు పిఓ మెయిన్స్ లోనే మనకి ఈ లెటర్ రైటింగ్ డిస్క్రిప్టివ్ పార్ట్ ఇస్తున్నారని చెప్పేసి? ఓకే, నేను చెప్తాను చూడండి. మనకి బ్యాంకింగ్ కెరియర్ లోకి వచ్చేసరికి ఈ లెటర్ రైటింగ్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా, సో మీరు బ్యాంక్ లోని మీకు ఏంటంటే యాజ్ ఎ పిఓగా మీకు ఏంటంటే మెయిల్స్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మెయిల్స్ పంపిస్తూ ఉండాలి మీ హైయర్ అఫీషియల్స్ కి, లేదా వచ్చిన మెయిల్స్ కి చూసుకుని దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి పిఓ లెవెల్లోని మనకి ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి వన్స్ వర్క్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ స్క్రిప్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫార్మల్ ఉంటుంది మనకి ఆల్రెడీ, సో ప్రాబ్లం లేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మంచిగా అటెంప్ట్ చేయాలి. సో అందుకనే మనకి పిఓ మెయిల్స్ లోని డిస్క్రిప్టివ్ పార్ట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పాను కదా, ఎందుకు మనము మెయిల్స్ అవి పంపించాల్సి ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి కస్టమర్స్ మనకి మెయిల్స్ చేస్తూ ఉంటారు. అది ఏంటో మనం కరెక్ట్ గా చదివి దానికి మళ్ళీ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి కంప్లైంట్, ఇష్యూ ఏమైంది, సో ప్రాబ్లం గురించి మనం అప్డేట్ ఇస్తూ ఉండాలి. సో ఇలాగ మనం ఏంటంటే మెయిల్స్ చేస్తూ ఉంటాం కాబట్టి దెన్ మనం పిఓ మెయిల్స్ లో మనకి అడుగుతారు అనమాట, అంతే. అర్థమైందా? అంతకు మించి సీక్రెట్ అయితే ఏం లేదు, ఓన్లీ పిఓ అడగడానికి సీక్రెట్ అయితే ఏం లేదు. జస్ట్ మీకే తెలుస్తుంది తర్వాత బ్యాంకింగ్, వన్స్ మీరు బ్యాంకింగ్ లోకి వచ్చిన తర్వాత ఏంటో తెలుస్తుంది అన్నమాట. బట్ అంతేం ఉండదు అసలు, మనకి ఆ స్క్రిప్ట్ ఉంటుంది, ఫార్మాట్ రెడీగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనం డేట్స్ కంటెంట్ మార్చేసి సెండ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. క్లియర్? డన్. సో మనం నెక్స్ట్ క్లాస్ లోని ఎస్ఐ రైటింగ్ మీద క్లాస్ తీసుకుంటాను. అది కూడా మీకు మేబీ థర్స్డే ఆర్ వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ నేను అది మీకు అప్లోడ్ చేస్తాను. సో క్లాస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది ఉపయోగపడే కంటెంట్ కాబట్టి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే మన ఆదిత్యస్ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఎవరైనా సరే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని సో చూడండి. కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనం క్లాసెస్ కూడా రెగ్యులర్ గా చెప్తా ఉంటాము. సో ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ స్టార్ట్ చేస్తాను రెగ్యులర్ గా చెప్పడానికి. ఓకేనా? డౌట్స్ ఏమన్నా సరే మీకు తెలిసిందే కదా, ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఓకే, సో ఎవ్రీవన్, సో ఎగ్జామ్ కూడా ఎవరైతే సండే ఎగ్జామ్ ఉందో మెయిన్స్ ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయండి. ఈ ఒక్క స్టెప్ మీరు గట్టిగా కష్టపడి ఒక్క స్టెప్ దాటితే మాత్రం ఆల్మోస్ట్ మీరు రీచ్ అయినట్టే. సో దీనివల్ల మీరు టెన్షన్ పెట్టుకొని ఎక్కువగా ఫోకస్ అనేది డిస్ట్రాక్ట్ చేయొద్దు. ఓన్లీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేసి టెన్షన్ లేకుండా రిలాక్స్డ్ గా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అటెంప్ట్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, బై.